ఇప్పుడు ఆ అస్త్రం మనకి దొరికింది. ఆ ఆదిత్య పెళ్లికొస్తే తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. భూమి ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు భూమి ఊసు కూడా ఈ ఇంట్లో రాదు. బావని నా చుట్టూ తిప్పుకోవడానికి, బావ చేయి పట్టుకొని నేను 7 అడుగులు నడవడానికి లైన్ మొత్తం క్లియర్ అయిపోతుంది కదా డాడ్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇదంతా ఆదిత్య భూమిని కలిసి ఉంటే జరిగేది. లేదు అంటే కథ మరోలా ఉంటుంది. ముందు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏంటన్నయ్యా, పెళ్లి కూతురు ముస్తాబయ్యిందా? రేపు ఆగబోయే పెళ్లికి ఈరోజు ఇంట్లో హడావిడి జరుగుతుందా? పెళ్ళి ఎలా ఆగాలి అనే దానికి మనకి ఆధారం కావాలి. నువ్వు వీరభద్రపురం వెళ్ళావు. ఆదిత్య ఊరికా? నేనెందుకు? జానకి ఆదిత్యని కలిసిందేమోననే అనుమానంగా ఉంది. ఆ ఊరు వెళ్ళి జానకి భూమి ఫోటోలు చూపించి వాళ్ళ ఆ ఊరు వచ్చారా అని ఎంక్వైరీ చేయి. ఆదిత్యకు మాత్రం ఈ సంగతి తెలియకూడదు. అక్కడ నువ్విచ్చే రిపోర్ట్ని బట్టే ఇక్కడ పెళ్లిలో మేమేం చేయాలో అనేది ఆలోచిస్తాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే వెళ్తాను, నీకు రిపోర్ట్ ఇస్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నయ్య ఫోన్ చేశాడమ్మా. జానకి ఆదిత్యాన్ని కలిసిందేమో అని అన్నయ్యకు అనుమానం వచ్చింది. వీరభద్రపురం వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నాడు. అదే నిజమైతే రేపు పెళ్లిలో జరిగే బీభత్సాన్ని ఎవరు ఊహించలేరు. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. భూమి ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాలంటే తన తండ్రికి దగ్గరవ్వాలి. ఇదిగో మామ, డబ్బులు తీసుకొచ్చాను. పదవే, ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోదాం. మామా, మరోసారి ఆలోచించు. ఈ ఊరొదిలి వెళ్ళిపోతే మనం ఎక్కడ బతుకుతామో, ఎలా బతుకుతామో? ఎక్కడైనా ప్రాణాలతో ఉంటాము, కానీ ఇక్కడే ఉంటే ఈ మట్టిలో కలిసిపోతామే. ప్రాణాలు పోతాయే. అందుకే ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను. ఊరందరూ నువ్వు నన్ను వదిలేసి పారిపోయావు అనుకుంటున్నారు మావా. నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోనివే. అనుకునేవాళ్ళు ఏదైనా అనుకుంటారు, కానీ ఇక్కడే ఉన్నావంటే మనం అనుకున్నదే జరుగుతుంది. పద వెళదాం. హే, జానకి వస్తోంది. పిన్ని, పిన్ని, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఈయనెవరు? ఎవరు లేరు జానకి. ఏదో మాకు తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడి పంపించేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. పిన్ని, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా ఈయనెవరు ఇలా ముసుగేసుకున్నారు? ఈయనెవరు చూడండి. అయ్యో వద్దమ్మా, అనవసరంగా ఎందుకు? అది కాదు పిన్ని, అది కాదు చూడాలి కదా. వద్దమ్మా, నా మాట విను. ముత్యాల బాబాయ్, నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతున్నావా? ఊళ్ళో అందరూ పిన్నిని వదిలేసావనుకుంటున్నారు. మరి నువ్వు ఊళ్ళోకొచ్చి ఇలా ముసుగు వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా జానకి, నీకు కొన్ని విషయాలు తెలియవమ్మా. మేమిక్కడ ఉండకూడదమ్మా, మేం వెళ్ళిపోవాలి. అదేంటి బాబాయ్, ఊళ్ళో నువ్వు మంచివాడివని నీకు మంచి పేరు కూడా ఉంది కదా. నీకిక్కడ 2 ఎకరాల పొలం కూడా ఉంది. పిన్ని ఆ పొలాలు అమ్ముతుంటే నువ్వు వెళ్ళిపోయావు కదా. బతుకు తెరువు కోసం గతిలేక అమ్ముతుందేమో అనుకున్నాను. కానీ నువ్వు వచ్చి కూడా వెళ్ళిపోవడం ఏంటి? అదంతా నీకు చెప్పినా అర్థం కాదమ్మా. మేం మాత్రం ఈ ఊళ్ళో ఉండకూడదు. మేం వెంటనే వెళ్ళిపోవాలమ్మా. మమ్మల్ని వదిలేయమ్మా. నేను ఈ ఊళ్ళోకి వచ్చానని నువ్వెవరికీ చెప్పకు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. చూడు బాబాయ్, జరిగిందేంటో చెప్పు. నువ్వు ఊళ్ళో ఉండాలో వద్దు నేను చెప్తాను. వద్దమ్మా, పెద్దోళ్ల వ్యవహారం
చాలా ప్రమాదం అమ్మా. నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. అదేంటి చెప్పు బాబాయ్. లేదంటే ఇప్పుడే నేను అందరిని పిలిచి నిన్ను రుద్రాణి గారి ముందు నుంచోబెడతాను. వద్దమ్మా, చెప్పేస్తాను. శ్రీరామనవమి ఉత్సవాల్లో భూమిని ఎవరో ఎత్తుకుని వెళ్లే ప్రయత్నం చేశారమ్మా. అవును, ఆ సంగతి నీకెలా తెలుసు? అదేనమ్మా, నేను ఈ ఊరికి దూరం కావాలని నిర్ణయించుకోవడానికి కారణం అదే. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఆ రోజు భూమి మీద అటాక్ జరిగింది నిజమే, కానీ భూమికేం కాలేదు. తనిక్కడే ఉంది కదా. మీరనుకున్నది వేరమ్మా, అక్కడ జరిగింది వేరు. భూమిని ఎత్తుకెళ్లాలనుకున్నది ఎవరో కాదమ్మా, వాళ్ళ పెదనాన్న విక్రమసింహ. ఏంటి బాబాయ్ నువ్వు అంటున్నది? నేను అబద్ధం చెప్పడం లేదమ్మా. ఆ రోజు భూమిని తీసుకెళ్లి చంపాలని ప్రయత్నం చేశారు. దానికి ఆ అన్నదమ్ములిద్దరూ ఒక పెద్ద కుట్ర పన్నారు. ఆ జయసింహ భూమిని చంపాలని నిర్ణయించుకున్నాడు. వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. నేను ఊరికొచ్చిన సంగతి ఆదిత్యకి తెలియకూడదు. కానీ అసలు జానకి ఇక్కడికి వచ్చిందో లేదో అన్నయ్య తెలుసుకోమన్నాడు. బాబాయ్. ఏంటి బాబు? వీళ్ళిద్దరిని ఈ ఊర్లో ఎప్పుడైనా చూసావా? లేదే. ఎవరు వీళ్ళు? నువ్వు చూడలేదన్నావు కదా, ఇంకెందుకు వెళ్ళు. ఈ అమ్మాయిని ఈ ఊర్లో ఎప్పుడైనా చూసావా? చూశాను, చాలాసార్లు వచ్చింది. బొబ్బిలి పూజారి గారి కూతురు కదా. ఈ అమ్మాయిని చూడలేదే. అయినా నువ్వెవరు ఇవన్నీ అడుగుతున్నావు? అది నీకు అనవసరం. ఇదిగో, ఏయ్ నిన్నే, ఇలా రా. నువ్వేరా? ఇదిగో, ఈ అమ్మాయి ఈ ఊరికి ఎవరింటికి వచ్చిందో తెలుసా? తెలుసు. నీకెందుకు చెప్పాలి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. నేను చెప్పాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. తీసుకో. ఈ అమ్మాయి ఎవరింటికి వెళ్తుంది? ఇలా చూసిన మనిషి గురించి చెప్తే డబ్బులు వస్తాయంటే రేపటి నుంచి పని మానేసి ఊర్లో అందరినీ చూస్తూనే ఉంటాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఈ అమ్మాయి మా ఊరి జమీందార్ గారు ఆదిత్యబాబు గారి ఇంటికి వస్తుంది. ఆయన్ని ఫ్రెండు అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. చాలా. మరి ఈ పక్కనున్న అమ్మాయి కూడా వచ్చిందా? వచ్చిందా లేదా చెప్పు. ఇదిగో, ఇప్పుడు చెప్పు. వచ్చింది బాబు. వీళ్ళిద్దరూ కలిసే వచ్చారు. ఈ అమ్మాయి మా బాబుగారి కూతురంట కదా, ఆ బొబ్బిలి వాళ్ళ ఇంట్లో ఉంటుందంట కదా. అందుకే అప్పుడప్పుడు జానికే తనని తీసుకొస్తుంది. ఈ ఊళ్ళో వాళ్ళ నాన్నగారింటికి వస్తారు, కాసేపు సరదాగా మాట్లాడి వెళ్ళిపోతారు. చాలా. చాలే, చాలా గొప్ప విషయం చెప్పావు. నువ్వు నాకు చెప్పావన్న సంగతి ఎవరికీ చెప్పకు. నీకు ఎప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా ఇలా డబ్బులు పట్టుకుంటారా, నేను చెప్తాను. అన్నయ్య, నీ అనుమానమే నిజమైంది. జానకి జీవితంతో ఆడుకోవడానికి ఒక పెద్ద ఆయుధమే దొరికింది. జానకి, నువ్వు బుక్ అయిపోయావే. చూడు బాబాయ్, ఆ రోజు అన్నదమ్ములిద్దరే భూమి విషయంలో ప్లాన్ చేశారని నువ్వంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నువ్వేదైనా ఊహించుకున్నావా, లేక నిజంగా చూసిందే చెప్తున్నావా? ఎందుకంటే భూమి కిడ్నాప్ అవ్వలేదు. భూమి మా దగ్గరే ఉంది. తన నెత్తుకు వెళ్ళడానికి వేరే మనుషులు ప్రయత్నించారు. కానీ నువ్వేంటి ఇప్పుడు ఇలా చెప్తున్నావు? నేను చెప్తున్నది నిజమమ్మా. భూమిని వాళ్ళు తీసుకెళ్లలేకపోయారు. కానీ
ఆ రోజు భూమి అనుకుని వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ కూతురు కుముదని. తనకి ముసుగు వేశారు. నోటికి ప్లాస్టర్ కూడా వేశారు. కాబట్టి ఆ అమ్మాయి ఏం మాట్లాడలేకపోయింది. వాళ్ళు భూమి అనుకుని తన కూతుర్ని వాళ్ళు చిత్రహింసలు పెట్టడం నేను చూశానమ్మా. అలా నేను ఆ సంఘటన చూశానమ్మా. కానీ సరిగ్గా చంపే సమయానికి ముసుగు తీశారమ్మా. వాళ్ల కూతురని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ శ్రీరామచంద్రుడున్నాడు కాబట్టి మన భూమికి ఏం కాలేదమ్మా. లేదంటే ఈ పాటికి ఆ భూమిని ఈ భూమిలో ఎప్పుడో పాతిపెట్టేసేవాళ్ళమ్మా. ఎవరికి అనుమానం రాకుండా ఆ పిల్లని చంపేసేవారు. వాళ్ళంతా క్రూరులమ్మా. నేను ఆ సంఘటన చూశాను. కానీ నేను చూసిన సంగతి వాళ్ళెవరూ చూడలేదమ్మా. కానీ నిజం ఎక్కువ రోజులు దాచలేం కదమ్మా. ఎవరికైనా తెలిసింది అంటే వాళ్ళ దాకా ఈ విషయం చేరితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారమ్మా. అందుకే నేను ఆ రోజు ఊరొదిలి వెళ్ళిపోయాను. నా భార్య ఒంటరిగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ పొలం అమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని ఇక నుండి మేము వెళ్ళిపోదాం అనుకున్నామమ్మా. మమ్మల్ని వెళ్ళనివ్వమ్మా. ఏంటి విక్రమ్ సింహ వాళ్ళు భూమిని చంపడానికి ప్లాన్ చేశారా? చేయవలసిందంతా చేసింది కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, ఎంతలా టెన్షన్ పడుతున్నామో తెలుసుకుని ఆనందించాలని వచ్చుంటుంది. ఇంతకీ అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరికత్తయ్యా? భూమి తండ్రి ఆదిత్య. ఇంత దుర్మార్గుల్ని ఇంట్లోనే ఉంచుకొని రుద్రాణి గారు భూమిని కాపాడాలని చూస్తున్నారా? అసలు ఈ నిజం నాకిప్పుడు తెలిసి చాలా మంచి పనైంది. వాళ్ళ సంగతి చూడాలి. ఏంటి డాడ్, బాబాయ్ నుంచి ఇంకా ఫోన్ రాలేదు. ఈ పాటికి వెళ్ళుంటాడు కదా. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. అద్భుతం ఇప్పుడు అనుకున్నంత సులువుగా జరగదు. కానీ వెయిటింగ్ లో నరకం ఉంటుంది. అది అనుకున్నంత ఈజీగా ఉండదు. స్పీకర్ ఆన్ చేయండి. ఏంట్రా, ఏం తెలిసింది? నీ అనుమానమే నిజమైందన్నయ్య. ఆ ఆదిత్య కూతురు కలిసిపోయారు. కలిపింది ఎవరో కాదు, జానకి. భూమి జానకి ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంట. తండ్రి కూతురు సంతోషంగానే ఉన్నారు. ఇది పక్కా ఇన్ఫర్మేషనే కదా, ఫేక్ ఏం లేదు కదా? లేదన్నయ్య, అంతా పక్కాగా తెలుసుకున్నాకే నేను నీకు ఫోన్ చేస్తున్నాను. సూపర్ రా, చాలా మంచి న్యూస్ చెప్పావు. ఇక జరగబోయే నాటకాన్ని ఎలా రక్తి కట్టిస్తానో నువ్వే చూడు. డాడ్, భూమి ఎంత తెలివైంది డాడీ. తన తండ్రిని కలిసిన విషయం కూడా బయటపడకుండా ఈ రోజు చాలా తెలివిగా తన తండ్రి గురించి అడిగింది. తప్పంతా ఇంట్లో వాళ్ళదే అన్నట్టు చూపించింది. ఇదే భూమికి శాపం, ఆ జానకి శిక్ష. అవునమ్మా, ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న మనకి తిరుగులేని ఆయుధం దొరికింది. జానకియే భూమిని ఆదిత్యాన్ని కలిపిందంటే అప్పుడు రుద్రాణి అపరకాళిలా మారిపోతుంది. జానకిని క్షమించే ప్రసక్తే ఉండదు. దాంతో జానకిని శాశ్వతంగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలా మమ్మీని రెచ్చగొట్టి పంపించాలి డాడ్. ఇంకెందుకులే డాడ్, వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పేద్దాం. ఆగమ్మా, అదే రేపు మండపంలో తెలిస్తే ఇంటి పరువు పోయిందన్న బాధ, మాట నిలబడలేదన్న ఉక్రోషం, ఇలా అన్నీ కలిస్తే రుద్రాణి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. సూపర్ డాడ్, సూపర్.
జానకి, నీ ఊహకు కూడా అందనెత్తు ఇక్కడ మేం వేస్తున్నాం. ఇక నిన్ను కాపాడ్డం ఆ బ్రహ్మతరం కూడా కాదు. పద బాబాయ్, వెంటనే వెళ్ళి రుద్రాణి గారికి చెప్దాం. వద్దమ్మా, ఈ నిజం బయటకు వచ్చిందంటే నా ప్రాణాలు పోతాయమ్మా. అందుకే దయచేసి ఎవరికీ చెప్పొద్దమ్మా. నీకు కాబట్టి నేను చెప్పాను, మమ్మల్ని వదిలేయమ్మా. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇంకెప్పటికీ ఎవరికీ కనిపించాం. పారిపోతే మీరు తప్పు చేసిన వాళ్ళవుతారు. నిజం చెప్తే భూమి విషయంలో మేలు చేసిన వాళ్ళవుతారు. అందుకే పదండి, వెళ్ళి చెప్దాం. అది కాదమ్మా, అది పెద్దవాళ్లతో వ్యవహారం. తేడా వచ్చిందంటే ప్రాణాలు పోతాయమ్మా. చూడండి, పెద్దవాళ్ళంటే పెద్ద పెద్ద మేడల్లో ఉన్న వాళ్ళని కాదు, పెద్ద మనసున్న వాళ్ళు అని. అయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిందని తెలిస్తే కన్న కూతుర్ని కూడా క్షమించలేదు రుద్రాణి గారు. అలాంటిది తను ప్రాణంగా చూసుకునే భూమి ప్రాణాలు తన భర్తే తీయాలని చూశాడు అంటే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. ఇన్ని రోజులు వాళ్ళ నిజ స్వరూపం తెలియక వాళ్ళని గుట్టిగా నమ్ముతోంది. ఇప్పుడు ఈ సాక్ష్యంతో వాళ్ళ బతుకింట బయట పెడదాం. దాంతో భూమి సేఫ్గా ఉంటుంది. మీకు మంచి జరుగుతుంది. నేను చూసుకుంటాను. పదండి పదండి, వెళ్దాం. అబి అబి అబి, అయ్యో అయ్యో అయ్యో, మా అబికి ఏదో అయింది. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి. మా అబిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళేదారిలో నాకు ఆకలి లేకుండా సమోసాలు బిస్కెట్లు కొనుక్కోవాలి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. నన్నెందుకు కొట్టావు? ఊరిని కక్కుర్తిలో నా కమండలం. నేను ఇంత అందమైన ఫోజులో నిల్చుంటే నీకు హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఎలా అనిపించిందిరా? ఒకవేళ తీసుకెళ్లాలని అనిపించినా డబ్బులు ఇవ్వండి అని అడగాలి కానీ సమోసాలు బిస్కెట్లేంట్రా? హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలాగో నీకు ఇంజెక్షన్లు సెలైన్లు పెడతారు కదా, నాకెవరు పెడతారు? అందుకే నా తిండి నేను వెతుక్కుంటున్నాను. నా సంగతి సరే గాని నువ్వేంటి అలా నిలబడ్డావు? నేనా ప్రేమలో మునిగి తేలుతున్నాను రా. దాని గురించి ఏమనుంటే చెప్పలేదనుకో నేను ఉండలేకపోతున్నా. అందుకే నా ప్రేమని నీకు చెప్తున్నాను. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరే బుర్ర తక్కువ బుజ్జి, నీ నెత్తి మీద జుట్టు పెరిగింది కానీ నీ బుర్రలో గుజ్జు మాత్రం పెరగలేదురా. నేను నిన్ను ప్రేమించడం ఏంట్రా? నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? నా మరదలు కుమ్ముదని. ఏంటి, ఆ ఊడల జుట్టుదాన్నా? నేను ప్రేమిస్తున్న నా మరదల గురించి దూడలతోనూ ముష్టి పోలికలు పోల్చావంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా పరిగెత్తించి మరి కొడతా. సర్లే, ఎప్పటి నుంచి పిచ్చి? ప్రేమ పుట్టుకెరగదు, చావు మనకి తెలీదు అన్నట్టు ఎప్పుడు పుట్టిందో నాకే తెలీదురా. ఓహో, ఇన్నాళ్ళు తన గురించి అడుగుతూ ఉంటే బావవి కదా, మరదల కోసమేమో అనుకున్నాను. మరీ ఇలా రోడ్డు మీద నిలబడి పిచ్చి ఫోజులిస్తూ పిచ్చివాడు అయిపోతావనుకోలేదు. అదంతా సరేలే గాని నాకు మంచి ఐడియా చెప్పరా. నా మరదలకి నా ప్రేమ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? పొలంలో కలుపులు తీసినట్టు చెప్పాలా? నూతిలో నీళ్లు తోడుతున్నట్టు చెప్పాలా? లేదా గోడలకి రంగేసినట్టు చెప్పాలా? గేదె పెడతో పిడక్ కొట్టినట్టు చెప్పాలి. ఆయన నువ్వు చెప్పాల్సింది నీ మరదలికి కాదు, మా జానకి. నేను ప్రేమిస్తున్న కుముదనైతే జానకి చెప్పడం ఏంట్రా? అబి, ఈ ఊర్లో ఏ విషయాన్నైనా సింపుల్గా తీసుకొని తేలికగా పరిష్కరించేది జానకి ఒక్కతే. అందుకే నువ్వే వెళ్ళి జానకి
నీ ప్రేమ గురించి చెప్పావనుకో, అది మంచిదైతే జానకినికి హెల్ప్ చేస్తుంది, చెడనుకో నీకే వార్నింగ్ ఇచ్చి మర్చిపోమని చెప్తుంది. ఏదైనా నీకు మంచిదే కాబట్టి జానకితో చెప్పడం మంచిదని నా ఒపీనియన్. నువ్వు భయపడితే చెప్పు, నేనే చెప్పేస్తాను. ఊరు నీకు దండం పెడతాను రా. నీతో చెప్పి నేను తప్పు చేశానని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు నువ్వు జానకితో చెప్పావు అనుకో, అసలే జానకి నా మరదలు నిప్పు ఉప్పులా ఉంటారు, టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఎలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి బాంబు పేలిస్తే ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఏదైనా జరగచ్చు. అందుకని బాలబకాసురా, నీకు కావాల్సినంత తిండి నేను ఇస్తాను. నువ్వు మాత్రం జానకి దగ్గర ఈ విషయం చెప్పకే. ఎందుకు ప్రతిదానికి భయపడతావు? జానకి తలుచుకుందంటే ఏదైనా చేసేస్తుంది. తన గురించి నీకు తెలీదు. అరే, తను ఏదైనా చేసేస్తుందని భయపడారా? ఇది చెప్పొద్దు అని చెప్తున్నాను. నా ప్రేమ నేనే చెప్పుకుంటాను. సక్సెస్ అయిన తర్వాత నీకు జానకి స్వీట్ ఇచ్చి మరీ చెప్తానే. అప్పటిదాకా ఈ నిజాన్ని మాత్రం నీ మనసులో దాచుకో. సరే, నా నోట్లో నుంచి నిజం బయటకి రాకుండా ఉండాలంటే నాకెప్పుడు ఏం తినాలనున్నా నీతో ఒక మాట చెప్తాను. నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏం తీసుకురావాలి? నాకు పెద్ద కోరికలేం లేవు. ఊర్లో స్వీట్ స్టాల్ ఉంది. అందులో ఒక 20 రకాలుంటాయి. అన్నీ ఒక పావు కిలో తినేసి సరదాగా ఇంటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ స్నాక్స్ తినాలి. రే నాయనా, నిన్ను పోషించాలంటే బొబ్బిలి సంస్థానం సరిపోదురా. తెలుగు రాష్ట్రాలు మొత్తం చందాలు వేసుకోవాలి. తెస్తావా లేదా? తెస్తాను, తేగ చేస్తానా? అట్లుంటది మనతోని. ఎంతసేపైంది వచ్చి? మేము మాట్లాడుకుంటూ నిన్ను గమనించలేదు. విక్రమ్ సింహ గారు ప్రేమ గురించి చెప్తూ ఉంటే మీరందరూ ఎంతో గొప్పగా వింటున్నారు కదండి. ఆ మాటలు నేను కూడా వింటున్నాను. అందుకే ఇలా మౌనంగా ఉన్నాను. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మన ఊహకి అందకుండా జరిగేవే ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఏ నిజానికే ఇంత సంతోషంగా ఉన్నారు. ఇంకా అసలు నిజాలు తెలిస్తే మీరు ఎలా మారుతారు అని నేను ఆలోచిస్తున్నాను. ఏంటా నిజం?